అనుబంధ నౌకలన్నీ కూడా కరేబియన్ వైపు కదులుతున్నాయి. అంటే ఎలా మోహరించింది ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే వెనుజులా గజగజ అనే మాట మనం ప్రస్తావన చేయాల్సి వస్తుంది. మొత్తం 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. F-35B యుద్ధ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్స్, ఇంకా ఆల్ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా కరేబియన్ వైపు కదులుతూ ఉంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని నెపంతో బోట్స్ మీద దాడులు చేస్తే 17 పడవలు ధ్వంసమయ్యాయి, 60 మంది మరణించారు. వాళ్ళ టార్గెట్ అల్లా వెనుజులియన్ డిక్టేటర్ నికోలస్ మెదురో. ఆ నికోలస్ మెదురోని అర్జెంటుగా పదవిచ్యుతం చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేసుకోవాలి. జియో పొలిటికల్ అఫైర్స్లో ఏంటంటే ఈ ప్రపంచంలో అమెరికా మినహా ఏ దేశము సుఖంతోనూ శాంతితోనూ సౌభాగ్యాలతోనూ వర్ధిల్లకూడదు. అమెరికాకున్న టాప్ ఎయిమ్. మనల్ని కెలికి మనతో పెట్టుకోవాలని చూస్తే మన ప్రధానమంత్రి చాలా మౌనంగా వాళ్ళకి సమాధానం చెబుతున్నారు. మన చర్యలే వాళ్ళకి సమాధానం. ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడట్లేదని, మాట్లాడకుండా కూడా సమాధానాలు ఎలా చెప్పాలో అమెరికా లాంటి పొగరుమోతు దేశానికి నరేంద్ర మోడీ చూపేస్తున్నారు. ఇక మరోపక్క ఈ మాదక ద్రవ్యాలు క్యారీ చేస్తున్న బోట్స్ మీద దాడులు జరిగాయనేది అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా జరిగాయనే విమర్శలు ఉన్నాయి. బట్ ట్రంప్ గారు ఏం చెప్తారు? అనధికారిక యుద్ధ వీరులట వాళ్ళు, అనఫిషియల్గా యుద్ధాలు చేస్తున్న వీరులట. సరే, ఒకసారి రష్యా వెనుజులా సంబంధాల దగ్గరికి కూడా మనం కనుక వస్తే, వెనుజులాకి సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. బట్ ఏ మేరకు సహాయం చేస్తుంది, ఆ సహాయం ఏ మేరకు వెనుజులాకు ఉపయోగపడుతుంది, అది కూడా మాట్లాడాలి మనం. పాంట్సిర్ S-1 BUK M-20 BUK M-2E లాంటి గగనతల రక్షణ వ్యవస్థల్ని ఎయిర్ డిఫెన్స్ మెకానిజాన్ని ఇప్పటికే పంపించింది. అలాంటి సిస్టమ్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రష్యా వెనుజులాకి పంపించింది.